హలో గాయ్స్, ఈరోజు ఒక మంచిగా బిస్కెట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. బిస్కెట్స్ అనేవి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి తయారు చేసుకొని చూడండి వీడియో చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇది ఎలా తయారు చేసుకోలేదో ప్రాసెస్ అనేది చూద్దాము. ముందుగా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను వచ్చేసి 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఒక 10 జీడిపప్పు పలుకులు, 10 వచ్చేసి బాదం పప్పులు అయితే తీసుకోవాలి. ఇవి ఒక 4 ఇలాచీని అయితే తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అండ్ ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పుతో నేను పిండి అనేది ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నానో అదే కప్పు క్వాంటిటీ అనేది మీకు చూపిస్తున్నానండి. 1.5 కప్పు వరకు చక్కెర అనేది తీసుకున్నాను. పిండి అనేది ఎలా తీసుకుంటానో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఇవి 1.5 కప్పు వరకు చక్కెరను కూడా వేసేసుకొని ఇది మొత్తం అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదండి. చూడండి, కొంచెం పలుకులున్నా పర్లేదు. మనం తయారు చేసుకుంటుంది బిస్కెట్సే కాబట్టి కొంచెం తినేటప్పుడు కొంచెం క్రంచీగా చాలా బాగుంటాయండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. 1 కప్పు వరకు ఒక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు గోధుమ పిండి అండ్ ఒక 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకున్నాను. మీరు మైదా పిండి వద్దు అనుకుంటే ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా 1/2 కప్పు అనేది గోధుమ పిండిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకొని 1 పించ్ వచ్చేసి సోడా ఉప్పును వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం ఈ పిండిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక 3 స్పూన్ల నెయ్యి వరకును యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయకుండా నెయ్యి వేస్తే బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఒకసారి మొత్తంగా అయితే కలుపుకుంటున్నాను. ఇది నార్మల్గా హీట్ చేయకుండా వేసిన నెయ్యినేనండి. నేను నెయ్యిని హీట్ చేయలేదు. ఈ విధంగా చూడండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో ఇది పిండిలోకి ఘీ అనేది మొత్తం కలిసేట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్కి బదులు పాలతో ఈ పిండిని అయితే కలుపుకుంటున్నానండి. ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. నేను 1 కప్పు పాలు అయితే తీసుకున్నాను. 1/2 కప్పు వరకే నాకు ఈ పిండి కలపడానికి పాలు అనేవి సరిపోయాయి. చూడండి, ఈ విధంగా వేసుకొని మనం మంచిగా ఒక డవ్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా వాటర్ అది ఏం వేయలేదండి. ఒక 1/2 కప్పు పాలతోనే ఈ పిండి మొత్తం అయితే బాగా కలిసిపోయింది. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. పిండి అనేది నానిన తర్వాత 1/2 అవర్ తర్వాత పిండి అనేది కొంచెం బాగా మెత్తగా అయితే నానింది. అంటే మనం రవ్వ వేసాం కాబట్టి అందుకు ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనం ఈ మొత్తం డౌని తీసుకొని ఒక్కసారిగా రౌండ్గా రోల్ చేసుకుంటూ ఈ విధంగా చూడండి పిండి చపాతీ చేసుకునే కర్రతో కొంచెం వెడల్పుగా అయితే చేసుకోవాలి. మనకు బిస్కెట్స్ అనేవి ఎంత సైజు ఉంటే బాగుంటుంది అంటే 1 ఇంచ్ మందంలో ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ చపాతీలాగా మనం వెడల్పు అయితే చేసుకోవాలండి పిండిని. చూడండి, ఈ విధంగా వెడల్పు చేసుకున్న తర్వాత చూడండి బిస్కెట్స్ అనేవి ఇంత మందంగా అయితే ఉంటే సరిపోతుంది పిండి అనేది. ఈ విధంగా వెడల్పు చేసుకున్న తర్వాత ఇలాంటి ఏదైనా బాటిల్స్ మూతలు ఉంటాయి కదా వాటితో అయినా, లేకపోతే రౌండ్ షేపర్స్ ఉంటాయి కదా వాటితో అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది సైజ్ అనేది. ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం పిండిని మొత్తం ఈ విధంగా బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వెరీ ఈజీ ప్రాసెస్ ఇది. టేస్ట్ కూడా బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా ఉంటాయి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి.
పిల్లలకు చాలా బాగా నచ్చుతాయండి. ఇది మనం 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అన్ని రోజులు కూడా ఉండవు, అయిపోతాయండి, తొందరగా తినేస్తారు. చూడండి అలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండిని కూడా మొత్తం కలిపేసి మళ్ళీ రోల్ చేసేసుకొని ఆ విధంగానే కట్ చేసేసుకోవాలి. బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా తయారు చేసుకునే బిస్కెట్స్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ని వేసుకోవాలి. ఎక్కువ బిస్కెట్స్ వేసుకోకండి. నేను ఏంటంటే స్టార్టింగ్లో ఎక్కువ బిస్కెట్స్ వేసుకునేసరికి నాకు కొన్ని బిస్కెట్స్ అనేవి ఇరిగిపోయాయి. ఆయిల్లోకి తక్కువ బిస్కెట్స్ వేసుకొని టర్న్ చేసుకుంటే మనకు ఈజీగా అయితే టర్న్ అవుతాయి విరగకుండా. ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే అయితే తిప్పకండి. కొంచెం వేయిన తర్వాత కొంచెం ఈ విధంగా మనం టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బిస్కెట్స్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని ఆయిల్ అనేది స్ట్రైన్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి, లేకపోతే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కొన్ని బిస్కెట్స్ అనేవి ఎక్కువ వేసేసరికి నాకు కొన్ని బిస్కెట్స్ అనేవి ఇరిగిపోయాయి అంతే. చూడండి మనకు మంచిగా కలర్ అనేది వచ్చింది. అలాగే రిమైనింగ్ బిస్కెట్స్ కూడా అలాగే ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. బిస్కెట్స్కి అయితే రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా కూడా చేసేసాను నేను. చాలా క్రంచీగా కూడా ఉన్నాయి బిస్కెట్స్ అయితే. చాలా హెల్తీ కూడా ఇవి. మనం మైదా పిండి వద్దు అనుకుంటే 1.5 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత క్రంచీగా ఎంత టేస్టీగా అయితే కనిపిస్తున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.